దీనమ్మ! పొద్దున్నే లెగిస్తే ఉరుకులు, పరుగులు, ట్రాఫిక్ సౌండ్సు, టైంకి ఆఫీస్‌కెళ్ళాలనే టెన్షను. ఇలా జీవితంలో రోజులన్నీ తెలియకుండానే గడిచి పోతున్నాయి. చాలాసార్లు అనిపించింది ఇంతేనా జీవితం అంటే అని. అందుకే నా డైలీ లైఫ్‌కి దూరంగా నాతో నేనే సమయాన్ని గడుపుకోవటానికి చుట్టుపక్కల మనిషి అనేవాడే కనపడని చోటుని వెతుక్కుంటూ వచ్చేశాను.
కళ్ళ ముందే ప్రశాంతంగా ఉన్న ప్రకృతి క్షణాల్లో ఎలా మారిపోయిందో మీరే చూశారు కదా. తెల్లటి మల్లెపువ్వు లాంటి నీళ్లతో చాలా అందంగా కనిపించింది ఈ జలపాతం. ఇప్పుడు ఈ ఎర్రటి నీళ్లతో దగ్గర నుండి చూస్తుంటే భయమేస్తుంది. నా సోలో క్యాంపింగ్ని ఇక్కడే మొదలు పెడదాం అనుకున్నా. ఇక్కడే మొదలు పెడతా. వర్షం తగ్గి జలపాతంలో నీళ్లు మళ్లీ తెల్లగా అయ్యే వరకు ఇక్కడే ఉంటా. అమ్మా, అమ్మోరు తల్లే అని మేకను బలిస్తావు. హలాల్ అని కోడిని కోస్తావు. దేవుడు దీవించునుగాక అని ఇంకేదో జీవిని చంపి తింటావు. పెద్దగా తేడా ఏం లేదు, ఎందుకంటే మనమే పెద్ద తేడాగాళం కాబట్టి. నేను వెజిటేరియన్, నేను కూరగాయలే తింటాను, దుంపలు తిని బతుకుతాను, ఎవ్వరికి ఏ హాని చేయను, ఇలాంటి కబుర్లన్నీ పచ్చి అబద్ధం. భూమి మీద ఏదో ఒక జీవిని చంపకుండా బ్రతకటం ఏ జీవి వల్ల కాదు. అలా బ్రతకాలి అంటే నా చుట్టూ ఉన్న ఈ చెట్లు వల్ల మాత్రమే అవుతుంది. ఒక పక్షి తినేసిన తిండిని విసర్జించడం ద్వారా మొక్కగా మొదలై ఆ తర్వాత నిస్వార్థంగా కొన్ని వందల పక్షులకి గూడు కట్టుకునే అవకాశాన్ని కల్పిస్తాయి ఈ చెట్లు. ఇలా చాలా ప్రాణులకి నీడనిచ్చే చెట్టుగా ఇంత పసుపు కుంకుమ రాసి చేతులెత్తి మొక్కితే నీకు దైవంగా కనిపిస్తాయి. చెట్లన్నీ పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఏ ప్రాణికి హాని చేయకుండా పంచభూతాలనే ప్రాణంగా పోసుకొని మనందరికీ ప్రాణవాయునిస్తాయి. సడన్గా స్వామీజీలాగా ప్రవచనాలు ఎందుకు చెప్తున్నానంటే, నీ సగం పైనే జరిగిపోయిన జీవితంలో చాలా చూసేశాక ఇంక ఎదవ జీవితానికి కావాల్సిందే ఉంటుంది, ప్రశాంతతే కదా. నిజమైన ప్రశాంతత అంటే మనుషులెవరూ లేని చోట ఇదిగో ఇలా ప్రకృతిలో కలిసిపోవటమే అని నాకిప్పుడు అర్థమవుతోంది.
కోట్లు సంపాదించేసి కొడుకులు కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్లకు పుట్టిన మనవళ్లతో ఆడుకుంటూ కాలు మీద కాలేసుకొని ఏ కష్టాలు లేకుండా చుట్టాలతో తెలిసిన వాళ్లతో జీవితం గడిచిపోతేనే ప్రశాంతత అనుకుంటావేమో. ఇలాగే కనుక నీ బ్రతుకుంటే గానుగుంలాగుతూ గడిచిపోయిన ఎద్దు జీవితానికి నీ జీవితానికి పెద్ద తేడా లేదు. అప్పుడప్పుడైనా అందరికీ దూరంగా ఇలా ప్రకృతిలోకి రా. నీతో నువ్వే ఒంటరిగా సమయం గడుపుకో. అసలు నువ్వేంటో నీకే తెలుస్తుంది. కొడుకు కన్నా కొబ్బరి చెట్టు నయం అనే పాత సామెత ఒకటి ఉంది. అది ముమ్మాటికి నిజం. ఎందుకంటే చెట్టు కన్నా స్వచ్ఛమైంది ఈ మట్టిలో మరొకటి లేదు. ఒక మనిషి మనుషులందరి మధ్య బతకటానికి జాతి, మతం, కులం, రంగు అని రకరకాలుగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. కానీ జంతువులు, పక్షులు అడవిలో చెట్ల మధ్య హాయిగా బతికేస్తుంటాయి. ఇక్కడికి వచ్చాకే నాకు అర్థమైంది, నా ప్రశాంతత ఎక్కడో లేదు, ఈ పచ్చని చెట్ల మధ్యే ఉందని. నా డైలీ లైఫ్ మీద చిరాకొచ్చి పెద్ద రిలీఫ్ కోసం ఇంత దూరం వచ్చాను. ఈరోజు దసరా. దసరా అంటే తీన్మార్లతోనో పెద్ద పెద్ద డీజే సౌండ్స్తోనో అందరితో కలిసి జరుపుకోవాలా? ఈ ప్రకృతిలో నుంచి వచ్చే శబ్దాలనే విజయదశమి వేద మంత్రాలుగా చేసి ఈరోజు నా సోలో క్యాంపింగ్ని మొదలు పెడతాను. దేశమంటే మట్టి కాదు మనుషులు అన్నాడు ఒక మహాకవి. కానీ నాకనిపించింది ఏంటంటే మనుషులు లేకపోతే ఈ మట్టికి ఏమీ కాదు. అదే మట్టిలో ఈ చెట్లు లేకపోతే భూమికి, విశ్వంలో ఉన్న మరో గ్రహాలకి పెద్ద తేడా లేకుండా పోతుంది. ఇప్పుడు అర్థమైందా భూమికి మిగతా గ్రహాలకి తేడా ఏంటి అనేది? చెట్లు లేకపోతే ఎంత పెద్ద గ్రహమైనా మట్టి ముద్దతో సమానం. చాలాసార్లు సినిమాల్లో చూశాను. దేవుళ్ళుండే స్వర్గంలో కూడా నాకెక్కడ చెట్లు కనపడలేదు. అందుకే పెద్ద పెద్ద మునులు, దేవుళ్ళు కూడా భూమి మీదకొచ్చి చెట్ల కింద తపస్సులు చేసుకున్నారు. ఇప్పుడు చెప్పు, దేవుళ్ళుండేది స్వర్గమా, చెట్లతో నిండి ఉన్న మన భూమి స్వర్గమా అనేది? ఒక్కసారి ప్రకృతి విలయతాండవం చేస్తే నీకప్పటి వరకు ఉన్న బంధాలన్నీ తెగిపోతాయి. ఇప్పటి వరకు చాలానే చూసాం. ప్రకృతి అమ్మలాంటిది. అమ్మని ప్రేమించినట్టే ప్రేమించు.
సకల పాపాలకి ప్రాయశ్చిత్తం నీ చేత్తో ఒక మొక్కను నాటడమే. అందుకే ఒక మహాయుద్ధం తర్వాత అశోకుడు లక్షల చెట్లు నాటించాడని చరిత్రలో చదువుకున్నాం. ఇంకా నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నీ చుట్టూ ఉండే మనుషులు నీ దగ్గర ఉన్నదంతా లాగేసుకున్నా, నీకు నిలవ నీడ లేకుండా చేసినా, ఈ చెట్లే కాయా పండు రూపంలో నీ కడుపు నింపుతాయి, నీకు కావాల్సినంత నీడని ఇస్తాయి. నీ జీవితంలో ఇప్పటిదాకా పెద్దగా పొడిచిందేమీ లేదు. ఇప్పటికైనా వీలైతే ఒక మొక్కను పెంచు, అలాగే కుదిరితే ఒక కుక్కను పెంచుకో. నీ కష్టాల్లో కూడా తోడుండేవి ఇవి రెండూ మాత్రమే.